యేసుక్రీస్తు శ్రమలను గూర్చి అనేక రోజులుగా ధ్యానించడం జరిగింది. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు అనే సంతోషంతో కుతూహలంగా జీవిస్తున్న రోజులు ఇవి. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఒక మాటని మీకు నేను చదివి వినిపిస్తాను. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వాక్యం. ఓ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నేను లేస్తాను, లేచి మీకంటే ముందుగా నేను గలిలయకు వెళుతాను అని చెప్పడం ఈ వాక్యంలో చూస్తాం. ఆయన చెప్పినట్లే 3వ రోజు లేచాడు. ఆ రోజున శవానికి సెంటు పోద్దామని కొందరు స్త్రీలు తెల్లవారుచుండగా అక్కడికి వెళ్తున్నారు. మన కొరకు ఆయన సమాధి మీద ఉన్న బండని ఎవరు తొలగిస్తారు? శవానికి సెంటు రాయాలి కదా అని అనుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆ తోటలోకి వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉండడం, ఆ పెద్ద బండ మీద దేవదూత కూర్చుని ఉండటం వీళ్ళు చూశారు. దేవదూత అంటున్నాడు, సజీవుడైన వానిని మృతుల్లో మీరు ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన శిష్యులకి మీరు వెళ్ళి ఈ శుభవర్తమానం చెప్పండి. మీకంటే ముందుగా ఆయన గలిలయకి వెళ్తాడు అని దేవదూత కూడా యేసయ్య చెప్పిన మాటే చెప్పడం ఆశ్చర్యం. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో మీకంటే ముందుగా అనే పదం చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు గలిలయలో ఏముందని, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గలిలయకి ఎందుకు వెళ్ళాలి అని ఒక్కసారి మనం బైబిల్లో గమనించినట్లయితే, బైబిల్ అనేక విషయాలు మనకు ప్రత్యక్షంగా కనబడతాయి. అవేమిటంటారా? యేసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు గలిలయ ప్రాంతానికి మొదటగా వెళ్ళడం, ఆ ప్రాంతాలంతా కాలినడకన తిరగడం, అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేయడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరిని శిష్యులుగా ఏర్పరచుకోవడం జరిగింది. అటువైపు గెరాసేను దేశం, ఇటువైపు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో ఆయన పరలోకాన్ని గురించి ప్రకటించిన, మారు మనసుల గురించి ప్రకటించిన ఆయన దృష్టి గలిలయ మీద ఎప్పుడు ఉన్నట్లుగా అనేక వాక్యముల ఆధారం మనకు బైబిల్లో కనిపిస్తుంది.